కరకరలాడే బంగాళాదుంప ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం మనం స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఇంతలోపల 2 బంగాళాదుంపలను పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసి బాగా కలబెట్టాలి. తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంపలను వేసి బాగా కలబెడుతూ ఉండాలి. ఇది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్యలో సాల్ట్ కొంచెం వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే బానెట్లో అడుగు పడుతుంది. సో కొంచెం క్రిస్పీగా వచ్చింది. బంగాళాదుంప ఫ్రైని చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఓకే, ఇప్పుడు మనకి ఆలు అనేది బాగా క్రిస్పీగా అయితే వచ్చేసింది. కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారపొడి వేసి బాగా ఫ్రై చేయాలి. దీంతో పాటు 1/2 స్పూను గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఆలు ఫ్రై రెడీ.